ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జనగాం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా గందరగోళం తలెత్తింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ కు స్వతంత్ర కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు దాడికి యత్నించారు. మహిళా కౌన్సిలర్ అని కూడా చూడకుండా కాంగ్రెస్ కౌన్సిలర్లు చెయ్యి పట్టి లాగారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం తలెత్తింది. పోలీసుల పైన కౌన్సిలర్లు విరుచుకుపడ్డారు. ఇరు పార్టీలకు సమానంగా బలం ఉన్నట్లు తేలడంతో లాటరీ ద్వారా చైర్మన్ ఎన్నిక నిర్వహించగా బాలమణి ఎంపికైనట్లు అధికారి ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి నామినేట్ చేయబడినటువంటి గోపగాని సుబ్నాకర్ బీఆర్ఎస్ నుంచి మరి వారికి ఎంతమంది ఓట్లు వేస్తారో వారి యొక్క సీట్లు ఎత్తాల్సిందిగా కోరుతారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ గా ఈరోజు జరిగినటువంటి ఎన్నిక నేపథ్యంలో ఉదయం నుంచి కొన్ని నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకొని చెప్పొచ్చు. నిన్న జరగాల్సినటువంటి ఈ ఎన్నిక నేపథ్యంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజుకైతే వాయిదా వేశారు. ఇది 11 గంటలకు ప్రారంభమైనటువంటి చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కూడా ముందస్తుగా ఇటు కౌన్సిలర్లు ఇక్కడ రావడం జరిగింది. వచ్చేటువంటి క్రమంలో మిగతా సమితి కార్యకర్త అయితే వారిని అడ్డుకోవడం, అదేవిధంగా వారు కూడా ఇక్కడ మున్సిపల్ కార్యాలయంగా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారైతే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరి బలాలు సమానంగా ఉండటం, చరి 15-15 ఉన్న నేపథ్యంలో కూడా ఇటు డ్రా పద్ధతి అనేది కూడా చైర్మన్ పర్సన్ అయితే కూడా డ్రా ఎంపిక అనేది ఏర్పాటు చేశారు. ఇందులో డ్రా ద్వారా కూడా ఎంపికైనటువంటి కడకంచి బాలమణి జనగామ చైర్మన్ పీఠను అయితే కాంగ్రెస్ అయితే కైవసం చేసుకొని చెప్పొచ్చు. మరోవైపు వైస్ చైర్మన్ గా అయితే కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా దూష పర్వతాలు మాత్రం కైవసం. ఎందుకంటే ఉదయం నుంచి కూడా కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో కూడా కొనసాగుతున్నటువంటి ఎన్నిక మాత్రం ఇప్పుడే ముగిసిందని చెప్పొచ్చు. ఇందులో జనగామకు సంబంధించినటువంటి కాంగ్రెస్ చైర్మన్ గా, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి వైస్ చైర్మన్ గా అయితే గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు తొలూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఇటు డ్రా పద్ధతిని నిర్వహించాలని చెప్పొచ్చు. ఇందులో ముందస్తుగా అయితే కూడా ఇందులో ఎక్స్ట్రాఫిషియే ఓట్లు అయితే కీలకంగా అయితే భావించాలని చెప్పొచ్చు. ఇందులో ఇటు స్థానిక ఎమ్మెల్యే యశస్వి రెడ్డితో పాటు ఎంపీగా ఉన్నటువంటి కడియం కావ్య ఓటు కూడా ఎక్స్ట్రాఫిషియే ఓటు వేయడంతో కూడా ఇద్దరి బలాలు కూడా 9-9కి అయితే చేరుకున్నాయి. ఈ క్రమంలో ఇది కూడా డ్రా పద్ధతిని అయితే నిర్వహించినటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ పీఠాన్ని అయితే కైవసం చేసుకుని చెప్పొచ్చు. చైర్మన్ గా తూనం శ్రావణ్ ఎంపికైనట్టుగా తెలుస్తుంది డ్రా పద్ధతిన. మరో వైస్ చైర్మన్ గా అయితే కూడా సోమ రజని కూడా కాంగ్రెస్ కైవసం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఇక్కడ తొలూరు మున్సిపాలిటీ మొత్తం కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా రోడ్డుపై బైఠాయించడం, ఒకరినొకరు అడ్డుకోవడం, ఆ తర్వాతకి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నటువంటి సిచ్యువేషన్లు అయితే మనం చూసాం. ఈ క్రమంలో అది కూడా వాయిదా వేయడం, ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చిన క్రమంలో కూడా దీనికి సంబంధించినటువంటి డ్రా పద్ధతిని అయితే కూడా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. జనగాం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా గందరగోళం తలెత్తింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ కు స్వతంత్ర కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు దాడికి యత్నించారు. మహిళా కౌన్సిలర్ అని కూడా చూడకుండా కాంగ్రెస్ కౌన్సిలర్లు చెయ్యి పట్టి లాగారు. ఇక దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల పైన కౌన్సిలర్లు విరుచుకుపడ్డారు. ఇరు పార్టీలకు సమానంగా బలం ఉన్నట్లు తేలడంతో లాటరీ ద్వారా చైర్మన్ ఎన్నిక నిర్వహించగా బాలమణి ఎంపికైనట్లు అధికారి ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి నామినేట్ చేయబడినటువంటి గోపగాని సుబ్నాకర్ బీఆర్ఎస్ నుంచి
మరి వారికి ఎంతమంది అయితే ఓట్లు వేస్తారో వారి యొక్క చేతులు ఎత్తాల్సిందిగా కోరుతాం.